జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. మంత్రిగా ఏ రోజు తన శాఖ గురించి మాట్లాడని ఆ లీడర్ ప్రెస్ మీట్ పెట్టేదే పవన్ కళ్యాణ్ను తిట్టడానికి అన్నట్టుగా చెలరేగిపోయేవారు. ఆయనొక్కడి మీదే కాదు, కుటుంబం మొత్తం మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. కూటమి సర్కార్ వచ్చాక విచారణలు, అరెస్టులు అంటూ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. రేపో మాపో ఆ లీడర్ ఫ్యామిలీ మొత్తం కటకటాల వెనక్కు వెళ్ళక తప్పదా? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇంతకు ఎవరా లీడర్? ఆయన పేరు చెబితే జన సైనికులకు ఒళ్లు మండిపోతుంది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పవన్ ను తిట్టడానికే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు మరీ దారుణంగా పవన్ ను దూషించారు. పవన్ ను తిట్టి జగన్ దగ్గర మార్కులు వేయించుకుందాం అన్నట్లుగా అప్పట్లో ఆయన వాలకు ఉండేది. ఆయనే పేర్ని నాని. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు వరుస కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. పలువురిపైన కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపైన నమోదైన కేసులతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలోనే మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పేర్ని నానిని వదిలేది లేదని చెప్పటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. దీంతో పేర్ని నాని పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బందరులో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని, పేర్ని కిట్టుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. దీంతో అటు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి ఇటు రాజకీయంగానూ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గాని, తన కొడుకు ప్రమేయం గాని లేదని చెప్పుకొచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పేర్ని నాని పాపం పండింది, ఇక వదిలేది లేదని హెచ్చరించారు. గత 5 ఏళ్లు ప్రజల్ని పీకుతిని ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2006లో బందరు పోర్టుని అమ్మేసేందుకు ప్రయత్నించిన నీచుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయం వేడెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి విషయంలో నాని భార్యపై కేసు నమోదైంది. వారికి చెందిన గోదాముల నుంచి పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం పెద్ద ఎత్తున మాయమైంది. అప్పట్లో భార్య పేరిట కేసు నమోదు కావడంతో ఓ 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పేర్ని నాని కుటుంబ సభ్యులు. అయితే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం మంజూరు చేయడం తర్వాత బయటకు కనిపించారు. అయితే ఇటీవల పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీలో ట్రబుల్ షూటర్గా అవతారమెత్తారు. పార్టీ శ్రేణులు కేసుల బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి, నానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సైతం పాత విధానంలో మాదిరిగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు. దీనిని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు. పేర్ని నాని విషయంలో అంత ఉదాసీనత ఎందుకని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పేర్ని నాని చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు బిగుసుకుంటున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయం లబ్ధి పొందేందుకు పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారన్నది ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికల్లో తాను తప్పుకున్నారు. తన కుమారుడు కిట్టుకు అవకాశమిచ్చారు. అయితే అక్కడ రాజకీయ ప్రత్యర్థిగా సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడిని గెలిపించుకునేందుకు నియోజకవర్గాల్లో నకిలీ ఇళ్ల పట్టాలు వేలాదిగా అందించారని ఆరోపణలున్నాయి.
అయితే ఇప్పుడు ఆ కేసును తెరపైకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసం వేలాది మందిని మోసం చేశారని అభియోగాలు మోపుతోంది. అందుకే మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. తన విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని అంటున్నారు నాని. తన భార్యను జైల్లో పెడతారని భావించి 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితి ఇంకో నాయకుడికి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకానొక దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా చెప్పారు. అయితే ఇంతకు పదింతలు అనుభవించే రోజులు మున్ముందు ఉన్నాయని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని కుటుంబానిది దశాబ్దాల రాజకీయ జీవితం. దివంగత పేర్ని కృష్ణమూర్తితో మొదలైన రాజకీయాన్ని ఆయన కుమారుడిగా పేర్ని నాని కొనసాగించారు. ఆయనది 25 ఏళ్లకు పైగా పాలిటిక్స్. ఇక తన కుమారుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిని 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు. జగన్ కి అత్యంత సన్నిహితుడైన నేత కావడంతో పేర్ని నాని కుమారుడికి గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభంజనంలో కిట్టు వికెట్టు కొట్టుకుపోయింది. ఎంట్రీతోనే దారుణమైన ఓటమిని ఈ యువ నాయకుడు అందుకున్నాడు. అయితే పేర్ని నాని తన కుమారుడిని 2024 ఎన్నికల్లో గెలిపించుకునేందుకు నకిలీ పట్టాలను వేలాది మందికి ఇచ్చారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాని ఈ విధంగా వేలాది మందిని మోసం చేశారని అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో గట్టిగానే వ్యవహారం ఉందని అంటున్నారు. ఈ కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుని కూడా టార్గెట్ చేశారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే చాలా తొందరలోనే నానితో పాటు జూనియర్ పేర్ని నాని అరెస్ట్ అవుతారని మచిలీపట్నంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఊహించే నాని కూటమి ప్రభుత్వం మీద తన గొంతు పెంచుతున్నారా? నేడో రేపో పేర్ని కుటుంబంలో పలువురి అరెస్టులు తప్పవా అన్న విషయాలను కాలమే తేల్చాలి.